హాయ్ పిల్లలు, మీ అందరికీ హృదయపూర్వకమైన ఆశీస్సులు. రైతే రాజు పిల్లల కథల పేరుతో ఎంతో స్ఫూర్తిదాయకమైన, మనల్ని అందరినీ ఉత్సాహపరిచే, ఆలోచింపచేసే కథలను అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన మరొక మంచి కథ 20వ కథ కాంతమ్మ దూరదృష్టి. విందాము మరి. కథ పేరు కాంతమ్మ దూరదృష్టి. మీకోసం. పుష్పగిరి దేశపు రాజు మృగయ వినోదం కోసం అడవికి వెళ్ళాడు. ఒక జింతను వేటాడుతూ అడవిలో దారి తప్పిపోయాడు. ధనవర్మ అడవిలో తిరుగుతూ సరిహద్దు గ్రామం తాళ్ళూరు చేరుకున్నాడు. ఊరి చివరి ఇంట్లో ఉంటున్న కాంతమ్మ అతన్ని ఆదరించింది. రుచికరమైన భోజనం వడ్డించి అతని ఆకలి తీర్చింది. ధనవర్మ ఎంతో సంతోషించాడు. అమ్మా, నీ ఆతిథ్యానికి కృతజ్ఞుడను. నీ సేవకు మెచ్చాను. నేను ఈ దేశపు రాజు ధనవర్మను. నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. కాంతమ్మ బాగా ఆలోచించింది. తన భర్త చనిపోయిన దగ్గర నుండి కొడుకులు బలదేవుడు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. పొలం పని, ఇంటి పని అంతా ఆమె చూసుకుంటోంది. బలదేవుడు స్నేహితులతో తిరుగుతూ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ఎవరూ పిల్లనివ్వరు, నీకు పెళ్లి కూడా కాదు అని బెదిరిస్తున్నా బలదేవుడు లెక్క చేయడం లేదు. ఇప్పుడు సమయం వచ్చింది అని కాంతమ్మ అనుకుని రాజుని ఈ విధంగా కోరింది. అయ్యా, నాకు ఒక్కడే కొడుకు. ఈ పల్లెలో వాడికి తగిన పని దొరకడం లేదు. వాణ్ణి మీ పక్కన ఉంచుకోండి. అంతకంటే నాకు ఇంకే కోరికలు లేవు అంది కాంతమ్మ. ధనవర్మ అలాగేనని తలూపి వెళ్ళిపోయాడు. రాజు వెళ్ళగానే బలదేవుడు తల్లి మీద మండిపడ్డాడు. అమ్మా, నీకేమైనా బుద్ధుందా? రాజుగారు ఏదైనా కోరుకోమంటే నా కొడుకుని మీ పక్కన ఉంచుకోండి అంటావేమిటి? ఏ 1,00,000 వరహాలు అడిగితే ఇచ్చేవాడు కదా. ఈ తాటాకు ఇల్లు పడగొట్టి పెద్ద భవనం కట్టించుకుని ఉండేవాళ్ళం అన్నాడు. ఓరే, రాజు ధనం ఇస్తే అది మన దగ్గర ఎంతకాలం ఉంటుంది? నువ్వు స్నేహితులతో విందులు వినోదాలు అంటూ తిరిగి ఖర్చు పెడతావు. మన దగ్గర ధనం ఉంటే మన బంధువులకి ఎక్కడలేని అవసరాలు పుట్టుకొస్తాయి. ఒకరు మా అమ్మాయి పెళ్లికి అప్పు ఇవ్వమంటారు, మరొకరు ఇల్లు కట్టుకుంటున్నావు, కాస్త ధనం అవసరమైంది అంటారు. గుర్తుంచుకో నాయనా, ధనం మన చేయి జారిపోతే తిరిగి మన అవసరాలకి రాదు. అర్థమైందా అన్నది కాంతమ్మ. నీ మాటలు నాకేం అర్థం కావడం లేదు. రాజుని నీ పక్కన నా కొడుకుని నిలబెట్టుకో అన్నావు. ఆయన ఏం చేస్తాడు అన్నాడు విసుక్కుంటూ. అది నీకు త్వరలో అర్థమవుతుంది అన్నది కాంతమ్మ. ఒకరోజు పుష్పగిరి నుంచి రాజభటులు వచ్చారు కాంతమ్మ ఇంటికి. రాజుగారు బలదేవుడిని వెంటబెట్టుకు రమ్మన్నారని చెప్పారు. కాంతమ్మ సంతోషించింది. బలదేవుడికి అనేక జాగ్రత్తలు చెప్పి బుద్ధిగా నడుచుకుంటే నగరంలో స్థిరపడిపోతావురా అని చెప్పింది. పుష్పగిరి చేరిన తర్వాత బలదేవుడిని సైనిక శిబిరంలో ఉంచారు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. సైనిక శిక్షణ మైదానంలో గంటసేపు పరిగెత్తాలి. వ్యాయామం చెయ్యాలి. ఖడ్గ యుద్ధం నేర్చుకోవాలి. గుర్రపు స్వారీ, విలువిద్యలు అభ్యసించాలి. ఎంతకాలం నీడపట్టున స్నేహితులతో వినోదించిన బలదేవుడికి సైనిక శిక్షణ కఠిన నరకప్రాయంగా తోచింది. చెమటలు కక్కుతూ పరిగెత్తలేక రోజంతా శిక్షణలో అలసిపోతూ ఉండేవాడు. ఒక్కోసారి శిబిరం నుండి పారిపోవాలి అని ఆలోచించాడు. కానీ ఎక్కడికి పోతాడు? వెళ్తే తన స్వగ్రామం వెళ్తాడు. తర్వాత సైనికులు వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్తారని, కారాగారంలో పడేస్తారని, కఠినంగా శిక్షిస్తారని అతనికి తెలిసి భయపడ్డాడు. సంవత్సరం పాటు శిక్షణ తీసుకోవడంతో అలవాటు పడ్డాడు. ఇప్పుడు అతనికి అంత కష్టం అనిపించడం లేదు. బలదేవుడి సైనిక శిక్షణ పూర్తయిన తర్వాత అతన్ని ధనవర్మ రక్షక భటులలో నియమించారు. రాజు పక్కనే ఉంటూ ఆయన రక్షణ చూసే బాధ్యత బలదేవుడిది. రాజు కొలువులో ఉద్యోగం చేస్తున్నాడని బలదేవుడికి తాళ్ళూరు గ్రామాధికారి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. కాంతమ్మ పల్లె వదిలి కొడుకు కోడలతో పుష్పగిరిలో ఆనందంగా నివసిస్తోంది. తల్లి దూరదృష్టితో వ్యవహరించడం వల్లనే తాను రాజు కొలువులో ఉద్యోగం సంపాదించి సుఖంగా ఉన్నాను అని ఎంతగానో సంతోషించాడు బలదేవుడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారు రచించిన కాంతమ్మ దూరదృష్టి కథ విన్నారు. ఏ మనిషికైనా ఉండవలసింది దురాలోచన కాదు, దూరాలోచన. కాంతమ్మ యొక్క దూరాలోచనే గాలికి తిరుగుతున్న ఆమె యొక్క ఏకైక కొడుకు యొక్క జీవితం బాగుపడేలా చేసింది అనేటువంటి చక్కని సందేశాన్ని ఇచ్చిన ఈ కథ ఎంతో బాగుంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయండి. మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.